అందరికీ నమస్తే. వెల్కమ్ టు డీప్ టాక్స్ విత్ దీప్తి. నేను మీ దీప్తి నలుమోతు. గత వారం మీడియాలో చిన్నారి ఎలెన్ అవయవ దానం గురించి మీకు తెలిసే ఉంటుంది. కేరళలోని ఒక హృదయ విదారకమైన ఇన్సిడెంట్ దేశం మొత్తాన్ని కూడా కదిలించింది. కేరళలో జరిగిన ఈ ఘటనలో 10 నెలల పాపాయి ఎలెన్ షెరీన్ అబ్రహాం అనే చిన్నారి తన పేరెంట్స్ అబ్రహాం మరియు షెరీన్ ధైర్యంగా తీసుకున్న డెసిషన్ వల్ల స్టేట్ హిస్టరీలోనే యంగెస్ట్ ఆర్గన్ డోనర్ గా నిలిచింది. ఈరోజు మన డిస్కషన్ లో అన్ని డీప్ గా డెప్త్ లో మాట్లాడుకుందాం ఇది అంశానికి సంబంధించి. అసలు కేరళ ఇన్సిడెంట్ కి సంబంధించిన కంప్లీట్ స్టోరీ చూద్దాం. కేరళలో ఓ చిన్నారి 10 నెలల బేబీ ఎలెన్ షెరీన్ అబ్రహాం హెల్దీ బేబీ లాగా పెరుగుతూ వచ్చింది. పేరెంట్స్ ఎన్నో ఆశలతో ఉండేవాళ్ళు. ఒకరోజు సడన్ గా హెల్త్ కాంప్లికేషన్స్ వల్ల హాస్పిటల్లో అడ్మిట్ చేశారు పాపని. డాక్టర్స్ ఇంటెన్సివ్ కేర్ లో ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. పేరెంట్స్ కి ఒకటే హోప్, మన పాప మళ్ళీ నవ్వుతూ ఇంటికి వస్తుంది అని. కానీ రోజులు కొడిచే కొద్దీ కండిషన్ సీరియస్ అవుతూ వచ్చింది. మల్టిపుల్ టెస్ట్ తర్వాత డాక్టర్స్ కన్ఫర్మ్ చేశారు, బ్రెయిన్ డెడ్ అయింది అని. బ్రెయిన్ డెడ్ అంటే కోమా కాదు, బ్రెయిన్ కంప్లీట్లీ ఫంక్షనింగ్ స్టాప్ అయిపోతుంది. ఈ కేసులో రికవరీ ఛాన్సెస్ ఆర్ జీరో. ఆ మూమెంట్లో పేరెంట్స్కి జరిగింది ఒక ఎమోషనల్ సునామీ. కానీ అక్కడ నుండి జరిగింది ఒక మహోన్నతమైన డెసిషన్. పాప పేరెంట్స్ అబ్రహాం అండ్ షెరీన్ అనుకున్నారు, మన పాప ఫిజికల్గా లేకపోయినా వేరే వాళ్ళలో జీవించాలి అని. దే అగ్రీడ్ ఫర్ ఆర్గన్ డొనేషన్. ఈ డెసిషన్ వల్ల ఎలెన్ కిడ్నీస్, లివర్ని డొనేట్ చేశారు. ఇద్దరు చిన్నపిల్లలకి కొత్త జీవితం దొరికింది. కేరళ గవర్నమెంట్ ప్రభుత్వ పరమైన గౌరవ లాంఛనాలతో ఎలెన్కి కూడా వీడ్కోలు పలికారు. స్టేట్ హిస్టరీలో యంగెస్ట్ డోనర్ అని డిక్లేర్ చేశారు. సోషల్ మీడియాలో దేశం మొత్తం ట్రిబ్యూట్ ఇచ్చింది. ఎలెన్ ఇప్పుడు లేడు, కానీ ఆమె జీవితం ఇప్పుడు ఇంకొక 2 ప్రాణాలలో కొత్తగా ఆరంభమైంది. అసలు ఈ బ్రెయిన్ డెత్ అంటే ఏంటి? చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. బ్రెయిన్ డెత్ అంటే కోమా అని. కోమాలో రికవరీ ఛాన్స్ ఉంటుంది, కానీ బ్రెయిన్ డెత్ లో బ్రెయిన్ పర్మనెంట్ గా ఫంక్షనింగ్ స్టాప్ అయిపోతుంది. ఇండియాలో బ్రెయిన్ డెత్ ని కన్ఫర్మ్ చేయడానికి 4 డాక్టర్స్ ప్యానెల్ ఉంటుంది. 1 ట్రీటింగ్ డాక్టర్, 2 న్యూరాలజిస్ట్, న్యూరోసర్జన్ అండ్ ఒక ఇండిపెండెంట్ డాక్టర్. గవర్నమెంట్ అప్రూవ్ చేసినటువంటి డాక్టర్స్ 2 సెపరేట్ టెస్ట్ చేస్తారు 6 గంటల గ్యాప్ తో. అప్పుడే లీగల్లీ బ్రెయిన్ డెత్ అని డిక్లేర్ చేస్తారు. అండ్ ఇప్పుడు ఆర్గన్ డొనేషన్ కి సంబంధించిన ఇంపార్టెన్స్ మాట్లాడుకుందాం. ఇండియాలో ప్రతి సంవత్సరం లక్షల మంది ఆర్గన్ ఫెయిల్యూర్ వల్ల సఫర్ అవుతున్నారు. కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ డయాలసిస్ మీద లైఫ్ నడుస్తుంది. లివర్ ఫెయిల్యూర్లో ఇమీడియట్ ట్రాన్స్ప్లాంట్ లేకపోతే సర్వైవల్ ఛాన్స్ తక్కువ. హార్ట్ ట్రాన్స్ప్లాంట్ ఎర్జెన్సీ కేసెస్ ఉంటాయి. లంగ్ ఫెయిల్యూర్ పేషెంట్స్ వెంటిలేటర్ మీద ఉంటారు. యాక్చువల్గా ఎస్టిమేట్స్ ప్రకారం 1.5 లక్షల మంది కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ జరగాలి సంవత్సరానికి. కానీ భారతదేశంలో యాక్చువల్గా జరిగేది మాత్రం 10 నుండి 12 వేల వరకు మాత్రమే. ఎందుకంటే లివర్ వెయిటింగ్ లిస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. హార్ట్ డాక్టర్స్ చాలా అరుదుగా ఉన్నారు. ఒక డోనర్ 2 కిడ్నీలు, 1 లివరు, 1 హార్ట్, 2 లంగ్స్, ప్యాంక్రియాస్, ఇంటెస్టైన్, ఇలా టోటల్గా 8 మంది ప్రాణాల లైఫ్ని సేవ్ చేయొచ్చు. ఎలెన్ ఒక గొప్ప ఎగ్జాంపుల్. ఇన్ఫెంట్ ఆర్గన్స్ కూడా ఇంకొక బేబీస్కి హెల్ప్ చేస్తాయి. దీనికి ఏజ్ బ్యారియర్ లేదు. హెల్త్ కండిషన్ని బట్టి డాక్టర్సే డిసైడ్ చేస్తారు. ఇకపోతే ఆర్గన్ డొనేషన్కి సంబంధించి గవర్నమెంట్ బాడీస్, సిస్టమ్ ఎలా ఫంక్షన్ అవుతుందో చూద్దాం. ఇండియాలో ఆర్గన్ డొనేషన్ ప్రాసెస్ని రెగ్యులేట్ చేసేది నోటో, నేషనల్ ఆర్గన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంట్ ఆర్గనైజేషన్. ఇది నేషనల్ లెవెల్ కోఆర్డినేషన్ బాడీ. నెంబర్ 2 రోటో, ఇది రీజనల్ లెవెల్ కోఆర్డినేషన్ బాడీ. నెంబర్ 3 సోటో, SOTTO, ఇది స్టేట్ లెవెల్ కోఆర్డినేషన్ బాడీ. తెలంగాణలో జీవన్ దాన్ ప్రోగ్రామ్ ఉంది. వెయిటింగ్ లిస్ట్ సెంట్రలైజ్డ్ సిస్టంలో మెయింటైన్ చేస్తారు. మెడికల్ ఎర్జెన్సీ, వెయిటింగ్ టైం, బ్లడ్ గ్రూప్ మ్యాచ్, కంపాటబిలిటీ మీద అలొకేట్ చేస్తారు. మాన్యువల్ ఫేవరెటిజంకి అసలు ఛాన్సే ఉండదు. మరి రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి అంటే NOTTO, నోటో వెబ్సైట్లో ఆన్లైన్ రిజిస్టర్ అవ్వచ్చు. డోనర్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. కార్డు ప్రింట్ తీసి వ్యాలెట్లో పెట్టుకోవచ్చు. ఆధార్ లింక్ చేసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫ్యామిలీకి చెప్పాలి. ఎందుకంటే ఫైనల్ కన్సెంట్ ఫ్యామిలీ దగ్గరే ఉంటుంది కాబట్టి. మీ డెసిషన్ ఫ్యామిలీ రెస్పెక్ట్ చేయాలి అంటే ముందే మన ఇంట్లో ఒక డిస్కషన్ జరగాలి. ఇకపోతే గ్రీన్ కారిడార్ గురించి మాట్లాడుకుందాం. ఆర్గన్ని రిమూవ్ చేశాక టైం చాలా క్రిటికల్. హార్ట్కి 4 గంటలు, లివర్కి 8 నుంచి 12 గంటలు, కిడ్నీకి 24 గంటలు. ట్రాఫిక్, పోలీసు స్పెషల్ రూట్ క్రియేట్ చేస్తారు.
అదే గ్రీన్ కారిడార్. రెడ్ సిగ్నల్స్ క్లియర్ చేసేస్తారు. అంబులెన్స్ ఫాస్ట్‌గా రీచ్ అయ్యేలా చూస్తారు. కేరళలో ఎలెన్ ఆర్గన్స్ ట్రాన్స్‌పోర్ట్‌లో కూడా పోలీస్ కోఆర్డినేషన్ ఒక కీ రోల్ ప్లే చేసింది. డొనేషన్ అంటే మరణించిన తర్వాతే కాదు, బ్రతికున్నప్పుడు కూడా డొనేషన్ పాసిబులే. ఒక కిడ్నీనో, పార్ట్ ఆఫ్ ద లివర్‌నో కూడా మనం డొనేట్ చేయొచ్చు. దీనికి క్లోజ్ రిలేటివ్స్ ఎక్కువగా ఎలిజిబుల్‌గా అవుతారు. ఇక ఐ డొనేషన్‌కి సంబంధించిందంటే సింపుల్ అండ్ పవర్‌ఫుల్ ఇదైతే మాత్రం. చావు తర్వాత 6 గంటల లోపు ఐస్‌ని కలెక్ట్ చేస్తారు. దీనివల్ల ఫేస్ షేప్ చేంజ్ అస్సలవ్వదు. ఫ్యూనరల్ డిస్టర్బ్ అవ్వదు. దీనివల్ల ఇద్దరికి కంటి చూపుని ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఇకపోతే ఈ ఆర్గన్ డొనేషన్‌కి సంబంధించి మన సొసైటీలో చాలా అపోహలే ఉన్నాయి. మిత్ నంబర్ 1, ఆర్గన్ డొనేషన్ చేస్తే బాడీ పాడవుతుంది అని. రెస్పెక్ట్‌ఫుల్ సర్జరీ చేస్తారు. బాడీకి ఏం కాదు. మిత్ నంబర్ 2, మన రిలిజియన్‌లో అలౌ చెయ్యరు అని. యాక్చువల్‌గా అన్ని మేజర్ రిలిజియన్స్‌లో అండి ఒక ప్రాణాన్ని సపోర్ట్ చేయమనే చెప్తాయి గానీ, ప్రాణాన్ని సపోర్ట్‌ని తప్పు అని ఎక్కడా ఏ రిలిజియన్‌లోనూ చెప్పరు. మిత్ నంబర్ 3, డాక్టర్స్ ఇంటెన్షనల్లీ సేవ్ చెయ్యరు అంటారు. బ్రెయిన్ డెత్‌కి స్ట్రిక్ట్ ప్రోటోకాల్స్ ఉన్నాయి. ఇది ఒకళ్ళు డిక్లేర్ చేసే వార్త కాదు బ్రెయిన్ డెత్‌కి సంబంధించి. మిత్ నంబర్ 4, పాపం పేదవాళ్ళకి ఆర్గన్స్ ఇవ్వరు అని అంటారు. సెంట్రల్ వెయిటింగ్ లిస్ట్‌లో ఒక సిస్టమ్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా ఆ లిస్ట్ ప్రకారమే ఆర్గన్స్ డొనేషన్‌కి సంబంధించి ప్రోటోకాల్ తీసుకోవడం జరుగుతుంది. ఇక ఆర్గన్ మాఫియా నడుస్తోందని ఇలా చాలా మందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి. దాని గురించి మాట్లాడుకుందాం. ఆర్గన్ మాఫియా నడుస్తోంది అని చెప్పి చాలా మంది భయపడుతూ ఉంటారు. ఇల్లీగల్ ట్రేడ్ కేసెస్ ఇండియాలో కొన్ని ఇయర్స్ బ్యాక్ జరిగాయి. కానీ ఇప్పుడు ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గన్స్ యాక్ట్ స్ట్రిక్ట్ అయింది. ఆథరైజేషన్ కమిటీస్ ఉన్నాయి. ఐడెంటిటీ వెరిఫికేషన్ ఉంది. రిలేషన్‌షిప్ ప్రూఫ్ ఉంది. పోలీస్ క్లియరెన్స్ చేస్తారు. హాస్పిటల్‌లో ఆడిట్స్ జరుగుతాయి. ఇల్లీగల్ ట్రేడింగ్‌కి చాలా పెద్ద పెద్ద పనిష్మెంట్సే మన లాలో ఇవాళ ఉన్నాయి. ఒకసారి స్టాటిస్టిక్స్ వర్సెస్ రియాలిటీ చూద్దాం. ఇండియన్ పాపులేషన్ చాలా హ్యూజ్ ఉండడం వల్ల డొనేషన్ రేటు పర్ మిలియన్ పాపులేషన్ చాలా లో ఉంది. ఫ్రాంక్‌గా మనం ఒప్పుకోవాలి. మనం అవేర్‌నెస్‌ని ఇంక్రీజ్ చేస్తే వెయిటింగ్ లిస్ట్ తగ్గుతుంది. ఇకపోతే టెక్నాలజీ కూడా గ్రో అవుతుంది కదా ఆర్గన్ డొనేషన్‌లో అని మీరు అడగొచ్చు. రైట్? రోబోటిక్ సర్జరీస్ వచ్చేసాయి. బెటర్ ప్రిజర్వేషన్ సొల్యూషన్స్ వచ్చేసాయి. ఆర్టిఫిషియల్ ఆర్గన్స్, రీసెర్చ్ చేసి 3D ప్రింటెడ్ టిష్యూస్, ఇలా ఎన్నో టెక్నాలజీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తోంది. కానీ హ్యూమన్ డోనర్స్ ఉండడం కూడా చాలా 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 ఎసెన్షియల్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ గురించి మాట్లాడుకుందాం, విచ్ ఇస్ ఫ్యామిలీ సపోర్ట్. ఎలెన్ పేరెంట్స్ డెసిషన్ సొసైటీలో ఒక లెసన్. డెత్ టైంలో ఎమోషనల్ స్టేట్లో డెసిషన్ అంత ఈజీ కాదు. కాబట్టి ఫ్యామిలీ డిస్కషన్ ఇస్ ఫస్ట్లీ ఇంపార్టెంట్. మీ లాస్ట్ విష్ క్లియర్గా ఫ్యామిలీతో చెప్పండి. ఎమోషనల్గా రిఫ్లెక్షన్స్ ఉంటాయి. మన బాడీ ఫైనల్గా భూమిలో కలిసిపోతుంది. కానీ మన అవయవాలు వేరే వాళ్ళకి లైఫ్నిస్తే అదొక ఇమ్మార్టల్ ఫీలింగ్. ఎలెన్ 10 months ఆఫ్ ఏజ్‌లో హ్యుమానిటీకి ఒక కొత్త లెసన్ నేర్పించినట్లయింది. మరి మన రోల్ ఏంటి ఈ సమాజంలో? ఆర్గన్ డోనర్‌గా రిజిస్టర్ అవ్వండి. ఫ్యామిలీతో మాట్లాడండి. వాళ్ళని కూడా మోటివేట్ చేయండి. మిత్స్ అన్ని బ్రేక్ చేసేద్దాం. సోషల్ మీడియాలో షేర్ చేయండి. అవేర్‌నెస్ స్ప్రెడ్ చేయండి. ఒక్క సిగ్నేచర్, ఒక్క డోనర్ కార్డ్, ఒక్క డెసిషన్, ఒక లైఫ్ కాదు గుర్తుంచుకోండి, 8 మంది ప్రాణాలను సేవ్ చేస్తుంది. అలెన్ షెరిన్ అబ్రహం పేరు హిస్టరీలో ఇప్పుడు ఉండిపోతుంది. కానీ మన రెస్పాన్సిబిలిటీ ఇప్పుడే స్టార్ట్ అయింది. మీ డెసిషన్ రేపు ఎవరైనా ఐసీయూ బెడ్ మీద హోప్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఆన్సర్ అవ్వచ్చు. ఇదే డీప్ టాక్స్ విత్ దీప్తి. థింక్ డీప్ అండ్ డైవ్ డీప్. దిస్ ఇస్ యువర్ దీప్తి నలమోతు సైనింగ్ ఆఫ్ ఇన్ దిస్ ఎపిసోడ్. నెక్స్ట్ వీక్ ఇంకొక డీప్ టాక్స్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. Stay tuned and don't forget to subscribe our channel Deep Talks with Deepti.